హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 19 పాయింట్స్ ఫాల్ అయి 52,861 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 16 పాయింట్స్ డౌన్ అయి 15,818 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైంలో చూస్తే మనకు గ్యాప్ డౌన్లో అయినా తర్వాత వెంటనే ప్రీవియస్ క్లోజ్ కంటే అబోవ్ వచ్చి అక్కడ సస్టైన్ అయ్యి గ్రాడ్యువల్గా హైయర్ సైడ్ అయితే మూవ్ అయ్యే ప్రయత్నం చేసింది. బట్ 150 ఆ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్లో ఒక సడన్ సెల్ ఆఫ్ కనిపించింది. మార్కెట్లో ఇలా సడన్గా సెకండ్ హాఫ్లో రావడానికి, ఫాల్ రావడానికి ఉన్న ఇంపార్టెంట్ రీజన్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, యూజువల్గా ఇలా సెకండ్ హాఫ్లో మార్కెట్ ఫాల్ అవుతుంటే యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతుంటాయి. అవి ఎక్కువగా డ్రాప్ అయ్యాయా కాబట్టి మన మార్కెట్స్ ఫాల్ అయ్యా అంటే ఇక్కడ యూరోపియన్ మార్కెట్స్ ఒక ఇంపాక్ట్ తక్కువగానే ఉంది. బట్ మార్కెట్ రిలేటెడ్గా అన్సర్టనిటీని క్రియేట్ చేసే ఈవెంట్స్ ఏ ఉన్నాయని మనం గమనిస్తే 120 అరౌండ్ మనకి జూలై 8న మోడీ గవర్నమెంట్ వాళ్ళ క్యాబినెట్ ని రీషఫుల్ చేస్తారు. సో అది జూలై 8 ఉంటుందని, అండ్ నెక్స్ట్ మనకి జూలై 8 వరకు ఏ ప్రోగ్రామ్స్ అయితే ప్రీవియస్ గా ఫిక్స్ చేశారు అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారని సెంట్రల్ క్యాబినెట్ రిలేటెడ్ గా రావడం అనేది అన్సర్టనిటీని మార్కెట్ లో క్రియేట్ చేసింది అనుకోవాలి. బట్ మార్కెట్ ఓపెన్ అవడానికంటే ముందే ఓపీఈసీ మీటింగ్ ఫెయిల్ అయిందని కొత్త డేట్ ఇంకా మనకు అనౌన్స్ అవ్వలేదు. $77 పర్ బ్యారెల్ కంటే క్రూడ్ ఆయిల్ హైలో ట్రేడ్ అవుతుంది. సో ఇది మల్టీ ఇయర్ హై అనమాట. ఇంత ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ట్రేడ్ అవుతుండడం అదే యాక్చువల్గా నెగిటివ్ అనుకున్నాను. మార్కెట్ ఇంతలా ర్యాలీ అవుతుంది అనుకోండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్రూడ్ ఆయిల్ అలా ఉండేసరికి. అండ్ ఈవెన్ జిఎస్టీ కలెక్షన్ డేటా కూడా మనకు అప్డేట్ అయింది. అది లాస్ట్ 9 months లో ఫస్ట్ టైం 1 lakh crore కంటే బిలో ఫాల్ అయింది. అది కొంత నెగిటివ్ సెంటిమెంట్ అన్నట్టు కనిపిస్తుంది, కానీ మే ఆ పాయింట్ ఆఫ్ టైంలో కొంత రిస్ట్రిక్షన్స్ లో ఉన్నాయి. సో అది మే మంత్ కి సంబంధించిన జిఎస్టీ కలెక్షన్స్ మీద కూడా పడుతుంది కాబట్టి ఇది మనం అంత స్ట్రైట్ గా నెగిటివ్ గా చూడడానికి అయితే లేదు. కమింగ్ మంత్స్ జిఎస్టీ డేటా ఇంకొంత ఇంప్రూవ్ అవుతుంటే మనం దాన్ని అగైన్ న్యూట్రల్ గా భావించవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ లో ఉన్నవి ఈ 15,800 మార్క్ అబౌవ్ వచ్చి 880 మార్క్ ను క్రాస్ చేస్తున్న ప్రతిసారి నేను ఈసారి 16,000 మార్క్ టెస్ట్ చేస్తుంది అనుకుంటాను. కానీ 15,880 పైన సస్టైన్ అయ్యి 15,920 ఆ రేంజ్ నుంచి ఫాలో అవుతుంది. 15,880 ఇంకొక 40 పాయింట్స్ దగ్గరగా రేంజ్ తీసుకుంటుంది. బుల్స్ ఎన్ని నెగిటివ్ అప్డేట్స్ ఉంటున్నా కాన్స్టెంట్గా మార్కెట్స్ని అప్పర్ సైడ్ పుష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. క్రూడ్ ఆయిల్ మల్టీ ఇయర్ హైలో ఉన్నప్పుడు $77 పర్ బ్యారెల్ కంటే ఎక్కువగా ఉంటున్నప్పుడు కూడా మార్కెట్ టాప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం చేసింది. గ్లోబల్ క్యూస్ అన్ని కూడా వీక్ గా ఉన్న మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ టాప్ సైడ్ మూవ్ అయ్యే ప్రయత్నం చేశాయి. బట్ ఇలా వచ్చిన షార్ప్ కరెక్షన్స్ మార్కెట్ ఇంకా హైయర్ లెవెల్స్ కి వెళ్ళడానికి టైం ఉందన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా ఎవరికి ఏ టెన్షన్ లేదు. మార్కెట్ ఒక డైరెక్షన్ లోనే మూవ్ అవుతూ కాన్ఫిడెంట్ గా స్ట్రెంత్ అయితే చూపించింది. బట్ టు సర్ప్రైజ్ మార్కెట్ సడన్ గా ఫాల్ అయింది. సో ఈ సడన్ ఫాల్ తో నిఫ్టీ విక్స్ లో కూడా మనకి 1.72% దగ్గరగా రైస్ కనిపించింది. సో మార్కెట్ ఇలా ఫాల్ అయింది. వ్యూ చేంజ్ అవుతుందా? వ్యూ చేంజ్ అవ్వలేదు. సిమిలర్ వ్యూ నేను మెయింటైన్ చేస్తున్నాను. బికాస్ మార్కెట్ గెయిన్ అవడం, అగైన్ కరెక్ట్ అవుతుండడం ఇవన్నీ కామనే. 15,500 బిలో వచ్చి సస్టైన్ అవడం ఆర్ క్లోజ్ అవడం జరగనంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్ గా మా బులిష్ వ్యూ అయితే చేంజ్ అవ్వదు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. టాటా మోటార్స్ ఒక 52 వీక్ హైయెస్ట్ 360 అనమాట. అండ్ ఇవాళ నియర్ టు 358 వరకు వెళ్ళి అక్కడి నుంచి టాటా మోటార్స్ లో ఒక షార్ప్ కరెక్షన్ అయితే కనిపించడం జరిగింది. టాటా మోటార్స్ వాళ్ళు ఒక పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేశారు. యూజువల్ గా వీళ్ళ పీడిఎఫ్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి యూకే సేల్స్ 180% గ్రో అయింది, యూరోప్ సేల్స్ 124% గ్రో అయింది, ఓవర్సీస్ సేల్స్ 71%. ఇలా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో సేల్స్ గ్రో అయ్యా అనగానే డేటా పాజిటివ్ గానే ఉంది కదా. కానీ జస్ట్ వీటికంటే కొంత కిందే వాళ్ళు చిప్ షార్టేజ్ గురించి, చిప్ సప్లై గురించి అప్డేట్ చేశారు. ట్విట్టర్లో ఈవెన్ కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ మంచి నెంబర్స్ వీళ్ళు పోస్ట్ చేశారని. ఇలా ప్రైమరీగా జస్ట్ ఈ డేటాను చూసి, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ డేటాను చూసి, ఆ డేటా వచ్చిన తర్వాత స్టాక్ కరెక్ట్ అవ్వకపోతూ ఉండేసరికి వీళ్ళ డేటా బాగుందని, డిమాండ్ బాగుందని చెప్తున్నారని, ఓవరాల్ జేఎల్ఆర్ అప్డేట్ టాటా మోటార్స్ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ పాజిటివ్ గా ఉందని ట్విట్టర్లోను ఈవెన్ న్యూస్ ఛానల్స్ లో కూడా పాజిటివ్ అప్డేట్ ఇచ్చారు. కాకపోతే జస్ట్ ఆ డేటా కంటే కొంత కిందే వీళ్ళు చిప్ షార్టేజ్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వీళ్ళ ఎవిడా క్యాష్ ఫ్లోస్ గురించి కూడా అప్డేట్ చేశారు. అదంతా చూడడానికి అయితే కొంత టైం పడుతుంది, బికాస్ కొన్ని పేజెస్ ఉన్నాయి. అండ్ మార్కెట్ కూడా కొంత టైం తీసుకున్న తర్వాతే టాటా మోటార్ నెగిటివ్ గా ఇంపాక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ అసలు ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటే, టాటా మోటార్స్ వాళ్ళు అప్డేట్ చేసిన దాంట్లో అంత నెగిటివ్ ఉందని మనం అర్థం చేసుకోవాలంటే, టాటా మోటార్స్ కి సంబంధించిన జేఎల్ఆర్ బిజినెస్ ఒక ఎబిటా మార్జిన్స్ ని, లాస్ట్ క్వార్టర్ ఒక మార్జిన్స్ ని గమనించాలి. లాస్ట్ క్వార్టర్ మార్జిన్స్, Q4 మార్జిన్స్ 7.5% దగ్గరగా ఉన్న ఎబిటా మార్జిన్స్. అండ్ ఎంటైర్ FY21 రిలేటెడ్ గా వీళ్ళు 2.5% పాజిటివ్ ఎబిటా మార్జిన్స్ ని మెయింటైన్ చేశారు. అని వీళ్ళు చెప్తున్నది Q1 లో మా ఆపరేటింగ్ మార్జిన్స్ అనేటివి తగ్గుతాయి అండ్ Q2 అవి నెగిటివ్గా మారుతాయని చెప్పారు. లాస్ట్ క్వార్టర్ 7.5 అండ్ ఎంటైర్ FY21 2.5 మార్జిన్స్ ని మెయింటైన్ చేసిన వీళ్ళు, పర్సెంట్ ఆఫ్ మార్జిన్స్ ని మెయింటైన్ చేసిన వీళ్ళు Q2 నెగిటివ్ మార్జిన్స్కి వెళ్తుండడం మొదట మనం నెగిటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది. బికాస్ 2 to 3 times దగ్గరగా జేఎల్ఆర్ దగ్గర నుంచి మనకి మల్టిపుల్ అప్డేట్స్ వచ్చాయి. మీకు గుర్తుందా? వీళ్ళు క్యాష్ ఫ్లోస్ గురించి మాట్లాడారు, పాజిటివ్ ఎబిటా గురించి మాట్లాడారు, ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ దేర్ వెహికల్స్ గురించి మాట్లాడారు. మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ మార్జిన్స్ మోర్ దాన్ 4% మెయింటైన్ అవుతాయి నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో అని చెప్పారు. కానీ ఇప్పుడేమో నెగిటివ్ మార్జిన్స్కి వెళ్తాయండంతో ప్రీవియస్గా వీళ్ళు క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్సే స్టాక్ రిలేటెడ్గా నెగిటివ్గా మారాయి. అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్గా కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్ చేశారు. ఇదొకటైతే
సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా ఇష్యూ నడుస్తుందని, ఆ సెమీ కండక్టర్ సరిపోవట్లేదని, సో దాన్ని తయారు చేస్తున్న వాళ్ళు వాళ్ళ కెపాసిటీని పెంచుతున్నారని, కానీ దానికి 12 to 18 months టైం పడుతుంది. కాబట్టి దీంతో వాళ్ళ హోల్సేల్ వాల్యూమ్స్ 50% దగ్గరగా ఫాలో అవుతాయని, 50% దగ్గరగా వాళ్ళు ఎస్టిమేట్ చేసిన దానికంటే వాల్యూమ్స్ హోల్సేల్ వాల్యూమ్స్ ఫాలో అవుతాయని వీళ్ళు చేసిన ఇలాంటి మల్టిపుల్ అప్డేట్స్ తో స్టాక్ అయితే ఇలా ఫాలో అవడం జరిగింది. సో ఎప్పుడైనా ఇలాంటి పీడిఎఫ్ లో మీకు ఫస్ట్ స్టేట్మెంట్ హైలైటెడ్ గా చేసేది ఎప్పుడు కూడా కంపెనీ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న పాజిటివే. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మాకు ఇంత గ్రోత్ వచ్చింది, సిగ్నిఫికెంట్ గా పెరిగాయి అనగానే మనం అది పాజిటివ్ మంచిగా నెంబర్స్ ఉన్నాయని అనుకోకుండా స్టార్టింగ్ లో మనకంతా కూడా పాజిటివ్ డేటాని ఫిల్ చేస్తారు, స్టార్టింగ్ చూసి కంక్లూజన్ కి వస్తారని. కాబట్టి ఇమీడియట్ గా వీళ్ళు పోస్ట్ చేసిన వెంటనే టెలిగ్రామ్ లో మేము రెస్పాండ్ అవ్వలేదు. బికాస్ లాస్ట్ టైం వీళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారని కంపేర్ చేయడానికి కొంత టైం తీసుకొని ఫైనల్ గా ఎందుకని స్టాక్ కరెక్ట్ అవుతుందని మీకు మల్టిపుల్ అప్డేట్స్ అయితే టెలిగ్రామ్ లో అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వండర్లా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ నియర్లీ 20% దగ్గర వరకు ర్యాలీ అయ్యి అగైన్ 13% దగ్గర క్లోజ్ అయింది. ఇది నేను మీకు 250 అరౌండ్ ఉన్నప్పుడు టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను. 250 నుంచి 270 వరకు స్టాక్ ప్రైస్ అయితే ర్యాలీ అయింది. ఉన్న అప్డేట్ ని గమనిస్తే ఇది కొత్త అప్డేట్ ఏం కాదు, బెంగళూరు పార్క్స్ ఓపెన్ అయ్యాయి, అది మనకు ప్రీవియస్ గానే వచ్చింది. కానీ మేనేజ్మెంట్ సిఎన్బిసి వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడు బిజినెస్ జరగట్లేదు కదా, కంపెనీ మీద ఏదైనా ఫైనాన్షియల్ ప్రెషర్ ఉందా అంటే కంపెనీ దగ్గర ఉన్న క్యాష్ తో 1 year వరకు హ్యాపీగా సస్టైన్ అవ్వగలరని, డెట్ ఫ్రీ కంపెనీ అని, ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ పాజిటివ్ గా ఉందని, అండ్ ఇంకొన్ని అక్విజిషన్స్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్ జస్ట్ వాటిని మేనేజ్ చేసేలాగా వాటి నుంచి బెనిఫిట్ పొందేలాగా కూడా మేనేజ్మెంట్ ఆలోచిస్తుందని, దాని రిలేటెడ్ కూడా అప్డేట్స్ ఉంటాయని మేనేజ్మెంట్ చేసిన కామెంట్స్ తో స్టాక్ ఇవాళ మనకి మూవ్ అవడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇన్ టైం పొందడానికి టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేయండి. 2 lakh అబోవ్ మీకు సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఛానల్లో జాయిన్ అయ్యారంటే మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ లో ఉన్న అప్డేట్స్ ఇన్ టైం మీకు నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ గోదావరి పవర్ గురించి మాట్లాడుకోవాలి. May 25th వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేశారు. అప్పుడు 950 దగ్గరగా ఉంది స్టాక్. సో ఆ పాయింట్ ఆఫ్ టైం లోనే నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, పాజిటివ్ ఫర్ స్టాక్, ఫోకస్ చేయండి అని గోదావరి పవర్ గురించి నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను. సో ఇలా అప్డేట్ చేశానని చెప్పడానికి కాదు, ఆ పాయింట్ లో మనం మెన్షన్ చేసుకున్న పాయింట్ 250 మెగావాట్స్ రిలేటెడ్ గా సోలార్ పవర్ ప్లాంట్ రిలేటెడ్ గా వీళ్ళు ఎక్కడి నుంచి అప్పులు తీసుకురాకుండా వాళ్ళ ఓన్ ఇంటర్నల్ అక్రూవల్స్ నుంచే 750 crores తో సోలార్ పవర్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారనుకున్నాం కదా, దాని రిలేటెడ్ గా ఇవాళ అప్డేట్ రావడం జరిగింది. అండ్ వీళ్ళ డెట్ ని, స్టాండ్ అలోన్ డెట్ ని కంప్లీట్ గా తగ్గించేశారు. సో ఇప్పుడు ఇది స్టాండ్ అలోన్ బేసిస్ లో డెట్ ఫ్రీ కంపెనీ. ఈ అప్డేట్స్ తో మనకి ఇవాళ స్టాక్ ఇలా రైజ్ అవడం జరిగింది. అండ్ ఈవెన్ శ్యామ్ మెటాలిక్స్ వస్తున్నప్పుడు కూడా స్టిల్ గోదావరి పవరే అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఉంది శ్యామ్ మెటాలిక్స్ కంటే అని చెప్పి కంపేర్ చేస్తున్న డేటా ఇమేజ్ ని కూడా మీకు టెలిగ్రామ్ లో షేర్ చేశాను. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు 21st జూలైన బైబ్యాక్ రిలేటెడ్ గా అయితే ఒక అప్డేట్ చేస్తారని చెప్తున్నారు. సో బైబ్యాక్ కానీ, బోనస్ కానీ, స్టాక్ స్ప్లిట్ కానీ, ఇవన్నీ కూడా స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ ఇంపాక్ట్ ని చూపిస్తాయి. కాబట్టి ఈ అప్డేట్ రాగానే స్టాక్ లో మనకి ఇవాళ ఇలా ర్యాలీ అయితే కనిపించింది. ఇది ఆఫ్టర్నూన్ 12:10 అరౌండ్ అప్డేట్ వచ్చింది, అది మీకు టెలిగ్రామ్ లో కూడా ఉంటుంది. ఎన్ఎండిసి గురించి మాట్లాడుకోవాలి. ఎన్ఎండిసి వాళ్ళు ఓఎఫ్ఎస్ అయితే లాంచ్ చేశారు. ప్రీవియస్ గా ఏ అన్సర్టనిటీ అయితే ఎన్ఎండిసి రిలేటెడ్ గా ఉంటుంది అని మాట్లాడుకుంటూ వచ్చామో అది క్లియర్ అవబోతుంది. ఇవాళ స్టాక్ ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఎన్ఎండిసి ఓఎఫ్ఎస్ రిలేటెడ్ గా వీళ్ళు ప్లేస్ చేసిన ప్రైస్ 165 రూపీస్ పర్ షేర్ అనమాట. సో 165 లో షేర్స్ ఇస్తున్నారు కాబట్టి సో ఇంచుమించు దానికి దగ్గరగానే మనం కోట్ చేస్తే మనకు వస్తుందేమో అని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా హోల్డ్ చేసిన వాళ్ళు కూడా సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఓఎఫ్ఎస్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ కరెక్ట్ అవుతూ ఉండడం కామన్. ఈ అన్సర్టనిటీతోనే రీసెంట్ డేస్ లో మనకి స్టాక్ కూడా పెద్దగా పెరగలేదు. అండ్ గవర్నమెంట్ టోటల్ గా 7.49% వాటా సెల్ చేద్దాం అనుకుంటుంది. టోటల్ గా 3600 crores ఈ ఓఎఫ్ఎస్ ద్వారా గవర్నమెంట్ రేస్ చేయాలనుకుంటుంది. ఇవాళ నాన్ రీటైల్ కేటగిరీ, రేపు రీటైల్ కేటగిరీ. అండ్ ఫ్లోర్ ప్రైస్ 165 రూపీస్ పర్ షేర్ అనమాట. ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే 6% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ ఓఎఫ్ఎస్ డీటెయిల్స్ నిన్న మీకు 550 అరౌండ్ టెలిగ్రామ్ లో ప్లేస్ చేశాను, ఒకసారి గమనించండి. నెక్స్ట్ ట్రైడెంట్ గురించి మాట్లాడుకోవాలి. ట్రైడెంట్ అనే కాదు, వెల్స్పన్ కానివ్వండి అండ్ ఇతర టెక్స్టైల్ స్టాక్స్ లైక్ కేపీఆర్ మిల్స్ రిలేటెడ్ గా కూడా ఇవాళ మీకు కొంత పాజిటివ్ యాక్టివిటీ కనిపించింది. బట్ కొన్ని స్టాక్స్ మార్కెట్ తో ఫాలో అయ్యాయి, కానీ ట్రైడెంట్ అప్పర్ సర్క్యూట్ లోనే క్లోజ్ అయింది. టెక్స్టైల్ స్టాక్స్ ఇవాళ ఈవెన్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఎందుకు ర్యాలీ అవుతున్నాయన్న అప్డేట్ మీకు టెలిగ్రామ్ లో ప్లేస్ చేశాను. నిన్న మనం యూఎస్ యొక్క షింప్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం కదా, వాళ్ళ ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి, యూఎస్ వాళ్ళు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అండ్ దాంట్లో ఇండియా ఒక పర్సంటేజ్ ఎంత పెరుగుతూ వచ్చిందని గమనిస్తే ప్రీవియస్ గా మనకు ఎక్కువ ఉండేది, అది తగ్గింది. అగైన్ ఇప్పుడు పెరుగుతూ మే నెలలో అది 40% దగ్గరగా రీచ్ అయింది. కాబట్టి షింప్ స్టాక్స్ లైక్ అపెక్స్ అండ్ అవంతి రిలేటెడ్ గా, వాటర్ బేస్డ్ స్టాక్ రిలేటెడ్ గా మనకి ర్యాలీ వచ్చింది అనుకున్నాం. అండ్ అగైన్ ఇంకొక డేటా కనిపిస్తుంది. యూఎస్ యొక్క ఇంపోర్ట్స్ లో టెక్స్టైల్ ఇంపోర్ట్స్ ని గమనిస్తే ఆల్ రేంజ్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ హోమ్ టెక్స్టైల్స్ అపారెల్ రిలేటెడ్ గా ప్రీవియస్ టైమ్స్ తో పోలిస్తే ఇండియా ఒక పర్సంటేజ్ అనేది స్ట్రాంగ్ గా గ్రో అవడం జరిగింది. సో యూఎస్ రిలేటెడ్ గా, యూఎస్ స్పెసిఫిక్ గా మనం చూసామంటే అది మెయిన్లీ ట్రైడెంట్ కే పాజిటివ్ గా ఉంటుంది అనమాట. బికాస్ గ్లోబల్ గా టెరిటవల్స్ రిలేటెడ్ గా 12% మార్కెట్ షేర్ ఉంది. 33% ఆఫ్ ద రెవెన్యూస్ యూఎస్ఏ నుంచే వస్తున్నాయి అనమాట.
సో యూఎస్ ఫోకస్డ్ గా వీళ్ళు ఉంటారు కాబట్టి ట్రైడెంట్ రిలేటెడ్ గా మనకు పాజిటివ్ గా ఉంటుంది. బట్ నేను గమనిస్తున్న స్టాక్ మా వాచెస్ లో ఉన్న స్టాక్ కేపీఆర్ మిల్స్ అని అప్డేట్ చేశాను. సో ఇప్పుడు కాదు, ఏప్రిల్ 30 ఒక వాచ్ లిస్ట్ లో స్టాక్స్ ని మెన్షన్ చేస్తూ కేపీఆర్ మిల్స్, రైన్ ఇండస్ట్రీస్, గర్వారే టెక్నికల్ ఫైబర్స్, ఎంసీఎక్స్ అని 4 స్టాక్స్ ని మెన్షన్ చేసిన దాంట్లో కేపీఆర్ మిల్స్ ఫస్ట్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ స్టాక్ ఓపెనింగ్ లో కూడా స్ట్రాంగ్ గా గెయిన్ అయింది. అగైన్ కరెక్ట్ అవుతూ నెగిటివ్ లో క్లోజ్ అయింది. బట్ స్టిల్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అండ్ స్ట్రాంగ్ బిజినెస్ గ్రోత్ చూపిస్తున్న కంపెనీ. అండ్ వీళ్ళ బిజినెస్ ని గమనించారంటే వీళ్ళ రెవెన్యూలో 76% ఆఫ్ దేర్ రెవెన్యూస్ గార్మెంట్స్ అండ్ యాన్ ద్వారా వస్తుంటాయి. షుగర్ బిజినెస్ లో కూడా వీళ్ళు ఉన్నారు. 8% ఆఫ్ దేర్ రెవెన్యూస్ షుగర్ నుంచి కూడా వస్తుంటుంది. అటు షుగర్ రిలేటెడ్ గా ఉండాల్సిన అడ్వాంటేజ్ అండ్ టెక్స్టైల్ రిలేటెడ్ గా ఉండాల్సిన అడ్వాంటేజ్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి కేపీఆర్ మిల్స్ ని మనం ప్రీవియస్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాంక్ రిలేటెడ్ గా డేటా అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అది కొంత బెటర్ గానే ఉంది. బట్ స్టాక్ దాని వల్ల బెటర్ గా తీసుకున్నట్లేదు. సో డిపాజిట్స్ 35% ఇయర్ ఆన్ ఇయర్ లోను, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2% గ్రో అయితే ఇలా అడ్వాన్సెస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 9% గ్రో అయింది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3% ఫాల్ అయింది. బట్ ఈ డేటాను కదా యాక్చువల్ గా నేను వీళ్ళు ఈసారి రిలీజ్ చేసే దాంట్లోనే వాచ్ చేద్దాం అనుకుంది. బికాస్ కాసా అంటే ఏంటి? కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్స్ కదా. సో ఇది పెరుగుతుందంటే కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్స్ పెరుగుతున్నట్టు. కరెంట్ అకౌంట్ ని పక్కన పెడదాం, అక్కడ ఏ ఇంట్రెస్ట్ రాదు కాబట్టి వాళ్ళ రిలేటెడ్ గా పెద్ద చేంజ్ ఉండదు. బట్ సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ గా నేను చేంజ్ ని ఎక్స్పెక్ట్ చేశాను. ప్రీవియస్ గా వాళ్ళు 7% దగ్గరగా వడ్డీ ఇవ్వడానికి ప్రయత్నించారు సేవింగ్స్ అకౌంట్ రిలేటెడ్ గా. బట్ దాన్ని తగ్గిస్తూ బేస్ లైన్ లో 4% అండ్ ఇన్ ద బెటర్ కేస్ 5% మాత్రమే వీళ్ళు వడ్డీని ప్రొవైడ్ చేస్తా అన్నారు. సో అంత పర్సెంట్ వీళ్ళు వడ్డీని తగ్గిస్తుండేసరికి సేవింగ్స్ అకౌంట్స్ రిలేటెడ్ గా మనీ షిఫ్ట్ అవుతుంది అనుకున్నాను. బట్ అలా కనిపించలేదు. అది మనం ఈ స్టాక్ రిలేటెడ్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. పాజిటివ్ బిజినెస్ అప్డేట్ తో స్టాక్ ఇవాళ ర్యాలీ అయింది. మెయిన్ గా మనం 3 థింగ్స్ ని ఫోకస్ చేయాలి. వీళ్ళ డిపాజిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో 38.5% గ్రోత్. సో ఇయర్ ఆన్ ఇయర్ ని అసలు వదిలేయాలి యాక్చువల్ గా, బికాస్ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇయర్ ఆన్ ఇయర్ లో పాజిటివ్ గ్రోత్ ఉంది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో గ్రోత్ చూపిస్తున్నవి చాలా తక్కువ బ్యాంక్స్ అనమాట. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు 2.9% డిపాజిట్స్ లో గ్రోత్ చూపించారు. అండ్ స్పెషల్లీ కాసా 26% దగ్గరగా మెయింటైన్ చేశారు. లాస్ట్ క్వార్టర్ లో 23గా ఉంది అండ్ లాస్ట్ సేమ్ క్వార్టర్లో 14% దగ్గరగా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అనమాట. ఎంటైర్ FY21లో మీన్స్ ఈ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ అంతా కలిపి 6.8% వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఉంటే ఇప్పుడు 6.3%. అది మనం బ్యాంక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా తీసుకోవాలి. అండ్ ఈవెన్ వీళ్ళ గ్రాస్ ఎన్పిఆర్ రిలేటెడ్ గా నెట్ ఎడిషన్ కూడా స్లిప్పేజెస్ కూడా 8 crore దగ్గరగానే ఉంది. సో ఈవెన్ ఎక్స్పెక్టెడ్ కంటే వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ స్టేబుల్ గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందన్న పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లో ఇంప్రూవ్మెంట్, డిపాజిట్స్ అండ్ కాసాలో చూపించిన గ్రోత్ తో స్టాక్ ఇవాళ మనకి పాజిటివ్ గా ర్యాలీ అయింది. అండ్ ఈవెన్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ అప్డేట్ చేశారు. చాలా నెంబర్స్ మాట్లాడారు. బట్ నేను 3 పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అవే ఓవరాల్ నెంబర్స్ లో సర్ప్రైజ్ చేసిన ఎలిమెంట్స్. వీళ్ళ కస్టమర్ బేస్ 5 crore దగ్గరగా వీళ్ళు పోస్ట్ చేశారు. అది ఇయర్ ఆన్ ఇయర్ లో 17.5% గ్రో అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 4% గ్రో అయింది. వీళ్ళ AUM 1.59 lakh crore గా అని చెప్తున్నారు. సో AUM కూడా 15% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ లో అండ్ 4% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో గ్రో అయింది. డిపాజిట్స్ ఒక గ్రోత్ చాలా స్ట్రాంగ్ గా పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో 40% గ్రోత్ డిపాజిట్స్ లో, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా 8.5% గ్రోత్ అయితే వీళ్ళు డెలివర్ చేశారు. ఒక సైడ్ మనకి నెగిటివ్ గా కనిపిస్తుంది వీళ్ళ లోన్ బుక్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 16% దగ్గరగా లోన్ బుక్ డ్రాప్ అయిందని. బట్ ఈ లాక్డౌన్ ఈ రిస్ట్రిక్షన్స్ లో ఆ 16% డ్రాప్ అనేది బెటర్ దాన్ ఎస్టిమేట్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అని కూడా అనుకున్న దానికంటే బెటర్ గా ఉన్నాయి. కాబట్టి బజాజ్ ఫైనాన్స్ లో ఇవాళ మనకి మార్కెట్ ఇలా ఫాలో అవుతున్న 2% దగ్గరగా పాజిటివ్ గెయిన్స్ తో క్లోజ్ అయింది. నెక్స్ట్ మార్ఫన్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ మెడికల్ డివైజెస్ ని తయారు చేసే ఈ కంపెనీ లాస్ట్ టైం వీళ్ళ కంపెనీ రిలేటెడ్ గా ఎక్కువ ఈక్విటీ షేర్స్ ని కొంటూ మనీని ఇన్ఫ్యూజ్ చేస్తున్నారని అండ్ ఆ డబ్బుల్ని వీళ్ళు API మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని ఎస్టాబ్లిష్ చేసి APIs ని తయారు చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారని అప్డేట్ చేశారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో స్టాక్ లో మనకి ర్యాలీ కనిపించింది. ఇప్పుడు వీళ్ళు అప్డేట్ చేస్తున్నది రష్యాకి సంబంధించిన RDIF వాళ్ళతో కంబైన్ అయి స్పత్నిక్ V వ్యాక్సిన్ ఉంది కదా, అది వీళ్ళకి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న వీళ్ళ ప్లాంట్ లో తయారు చేస్తారని, దీని రిలేటెడ్ గా వీళ్ళు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని వచ్చిన అప్డేట్ తో స్టాక్ లో ఇవాళ మూవ్ అయితే కనిపించింది. అండ్ నెక్స్ట్ GR Infra అండ్ క్లీన్ సైన్స్ IPOs ఒక గ్రే మార్కెట్ ప్రీమియం మోర్ దెన్ 50% దగ్గరగా మెయింటైన్ అవుతుంది. సో మార్కెట్స్ ఈ లెవెల్స్ దగ్గర సస్టైన్ అయితే మనం మంచి లిస్టింగ్ గెయిన్స్ ఆ రెండు IPOs లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ లెవెల్స్ ని గమనిస్తున్నాను. సపోర్ట్ 15,750 అండ్ రెసిస్టెన్స్ 15,880 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 35,170 అండ్ రెసిస్టెన్స్ 35,810. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకోవాలి. మనం జూలై మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో ఉన్నాం. 15,800 దగ్గర మనకు అన్వైండింగ్స్ కనిపిస్తున్నాయి కాల్స్ లో. ఈవెన్ మార్కెట్ ఇలా కరెక్ట్ అయినా ఈ లెవెల్ కంటే పైనే ఉంటుందని కాల్ రైటర్స్ అక్కడ అన్వైండ్ చేస్తున్నారు. బట్ ఆ లెవెల్ దగ్గర సిగ్నిఫికెంట్ పోర్షన్ మనకి పుట్స్ బిల్డ్ అవ్వట్లేదు. ఎక్కువ కాన్ఫిడెన్స్ మనకి 15,500 కి షిఫ్ట్ అయిందనమాట. సో అగైన్ 15,500 ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అని పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. అండ్ కాల్ రైటర్స్ ఇంట్రాడే సెషన్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్న లెవెల్ 16,200. బట్ ఓవరాల్గా ఎక్కువ ఉన్న లెవెల్, ఓవరాల్ OI డేటా ఎక్కువగా ఉన్న లెవెల్ 16,000. సో 15,500 to 16,000 ఇదే మనకి ఇంపార్టెంట్ జోన్గా కనిపిస్తుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే
ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.